కారుతుంది కదా, దీనికోసమేనమాట ఇంత చేసింది. యాక్చువల్లీ సో మనం ఇంత కష్టపడేది ఎందుకంటే దీనికోసం, ఇలా రావడం కోసం. ఇవి తెలుసా మీకు? ఉప్పు శనగలు అంటారు. సో వీటిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ చేసి, ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో మనం వీడియోస్ ఏం పెట్టలేదు, అది ఫుల్ లెంత్ వీడియోస్. ఎందుకంటే ఈ మధ్య ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువ ఉండి నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదన్నమాట. అందువల్ల లాస్ట్ వీక్లో మనకి వీడియోస్ కుదరలేదు. బట్ ఈసారి అయితే మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే, నేనైతే ఇంట్లో ఒక చిన్న జిమ్ అనేది సెటప్ చేసుకున్నాను. ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఏం లేకుండా ఒక 1 or 2 మాత్రమే ఉన్నాయి, కానీ నేను వాటితోనే ఎక్కువ చేస్తాను అనమాట. ఈ ఇంట్లో జిమ్ పెట్టుకోవాలని నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, సో ఇంతకుముందు లాక్డౌన్ వచ్చింది కదా, సో లాక్డౌన్ తర్వాత నేను ఎక్కువ ఇంట్లోనే కూర్చొని చేసేవాడిని అనమాట. ఎక్కువ కూర్చొని చేయడంతో మనకి బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. అరే ఇలా అయితే మనం తొందరగా షెడ్కి వెళ్ళిపోతాము, ఇది వర్కౌట్ అవుదని చెప్పేసి చిన్న జిమ్ సెటప్ తీసుకున్నాను. నేను బెంగళూరు వచ్చిన తర్వాత, లాక్డౌన్ తర్వాత నేను బెంగళూరుకి వచ్చాను. బెంగళూరు రాగానే ఈ జిమ్ సెటప్ అయితే తీసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నేను వీక్లీ 4 times కానీ 5 times కానీ ఖచ్చితంగా చేస్తాను అనమాట. మనకంటే 6 pack ఏం పడలేదు, అట్లీస్ట్ హెల్దీగా ఉంటే చాలన్నమాట. యాక్టివ్గా మూవ్ అవుతా ఉంటే సరిపోతుంది. మనం 6 packలు చేయాలని, బాడీ గట్టిగా పెంచాలని అయితే హోప్స్ లేవు. జస్ట్ యాక్టివ్గా ఉంటే చాలు, ఫిట్గా ఉంటే చాలు అనమాట. సో నేను దానికోసం మాత్రమే చేస్తాను. నా జిమ్ సెటప్లో ఇది ఫస్ట్ది. సో థ్రెడ్మిల్. ఇది థ్రెడ్మిల్ వచ్చేసి మనం ఆన్లైన్లో తీసుకునింది. ఇదైతే నాకు సరిపోతున్నది అనమాట. నేనైతే హెవీ రన్నింగ్స్ ఏం చేయను. సో మోస్ట్లీ మీడియంగానే పెట్టుకొని ఒక 1/2 hour కానీ 40 minutes కానీ చేస్తాను అనమాట. అది మనకి డేలో కావాల్సిన ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. నువ్వు ఒక 45 minutes చేసి తర్వాత డంబుల్స్ అలాంటివి ఏమైనా చేసినా కానీ సరిపోతుంది. సో వీళ్ళు మనకు దీంట్లో చాలా ఆప్షన్స్ కూడా ఇచ్చినారనమాట. సో ఇది తగ్గించుకోవడానికి, ఇది పెంచుకోవడానికి, స్టాపు, మనం ఎంత స్పీడ్ పెంచుకోవాలి, ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. మ్యాక్స్ అయితే నేను 7 వరకు చేస్తాను. అంత స్పీడ్ కంటే ఎక్కువ పాను. ఒకవేళ 7 కంటే ఎక్కువ పెట్టుకుంటే 9 పెట్టుకునింది అనుకోండి, స్లోగా రన్నింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకటి ఉన్నది. ఇదేంటంటే ఇది పెడితేనే స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని తీసేస్తే వెంటనే ఆగిపోతుంది. సో దానికోసం, సేఫ్టీ కోసమే ఇది. మనకి జిమ్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సో ఇది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ అనిపించింది. అందుకని చెప్పేసి దీన్ని బై చేశాను. ఇది మనకి అమెజాన్లో కూడా చెక్కుతుంది. మీరు బ్రాండ్ ఏమన్నా చూడాలి అనుకుంటే ఇక్కడ ఉన్నది మ్యాక్స్ ప్రో అని. సో మీకు ఒకవేళ లింక్స్ కూడా అమెజాన్లో మీరు దీంతో సెర్చ్ చేసినా కానీ వస్తాయి. జస్ట్ మనకి ఇది 25,000లోనే వస్తుంది అనమాట. చీప్ అండ్ బెస్ట్ అనిపించింది కొంచెం. నా సెకండ్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఈ డంబుల్స్. ఈ డంబుల్స్ నేను వచ్చేసి 5 kgs తీసుకున్నాను. ఇక్కడ 5 kgs అని. సో ఈ కొంచెం చాలా బాగున్నాయి. నేను చాలా 1 year నుంచి వాడుతూనే ఉన్నాను ఈ రెండింటిని. సో 1 year పైన కానీ చాలా బాగున్నాయి. ఈజీగా పిక్ చేసుకోవడానికి కానీ, గ్రిప్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇవి. డైలీ 1 hour జిమ్ చేయడం వల్ల నాకు కొన్ని బెనిఫిట్స్ అనిపించినాయి. సో ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో నాకు ఫస్ట్గా అనిపించింది ఏంటంటే, బాడీ చాలా రిలాక్స్గా ఉంటుంది, అంటే ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చేయకుండా ఉంటే బాగా లేజీగా అలా ఎలా అనిపిస్తుందో, అలా కాకుండా నీకు బాడీ చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. సో నేను యాక్చువల్గా మార్నింగ్ టైం చేయను. నాకు మార్నింగ్ టైమ్స్ మోస్ట్లీ బద్ధకం ఎక్కువ, అందువల్ల నేను మార్నింగ్ టైం చేయను అనమాట. సో నేను మోస్ట్లీ ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాను. సో 7 to 8 కానీ అలా చేసుకుంటాను. కుదరపోతే 7:30 నుంచి 8:30 వరకు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీకు. ఇప్పుడు మీకు బద్ధకంగా అనిపిస్తే ఆ పని ఏం చేద్దాంలే అనిపిస్తుంది కదా, అలా కాకుండా మీకు మైండ్ యాక్టివ్గా ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఏదన్నా వర్క్ ఉన్నా కానీ మనకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఎఫిషియెంట్గా కూడా చేయగలుగుతాం అనమాట. ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీరు కొంచెం ఎక్కువ తిన్నా కానీ సో మీకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అది చాలా పెద్ద బెనిఫిట్ అనమాట. మనకేంటంటే కూర్చొని వర్క్ చేసేవాళ్ళము, మనం ఎక్కువ బయట తిరిగి వర్క్ చేసేది ఏమి ఉండదు. సో ఏంటంటే మనకి ఈజీగా పొట్ట వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ కొంతవరకన్నా మన పొట్ట అనేది కంట్రోల్ అవుతుంది. మనం ఏదైనా నచ్చిందైనా కానీ ఫ్రీగా తినొచ్చు. మనం ఎలాగో జిమ్ చేస్తుంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా డైజెస్ట్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది. మనకి పొట్ట రావడం, ఫ్యాట్ రావడం ఇట్లాంటివన్నీ చాలా తక్కువే ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఎవరైతే కూర్చొని ఎక్కువగా పనిచేస్తారో
అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి కదా. సో అలాంటివి రాకుండా చాలా వరకు ఇదైతే అట్లీస్ట్ కొంతవరకు ఇది రిలాక్సేషన్ ఇస్తుంది, అంతేకాకుండా మీ బాడీని కూడా యాక్టివ్గా పెడుతుంది. ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే నేనైతే నోటీస్ చేశాను. అంతేకాకుండా మన బాడీ మనకి బాగుంటే మనకి లుక్ అండ్ ఫీల్ అంతా మారిపోతుంది. యాక్చువల్గా మీరు డైలీ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఒక బాడీ ఒక షేప్ వస్తుంది, ఆ లుక్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి, మీ ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుంది. ఇట్లాంటివన్నీ యాక్చువల్గా నేను నోటీస్ చేయకుండా ఉన్నప్పుడు చేసినప్పుడు నాకు డిఫరెన్స్ చూసుకుంటే నాకు మేజర్గా అనిపించింది ఇవే అన్నమాట. ఇప్పుడు నేను చేయకుండా మళ్ళీ కొన్ని రోజులు ఆపేసాను అనుకోండి, అవి నాకు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఏంటంటే నేను స్టాప్ చేయకుండా అట్లీస్ట్ వర్స్ట్ కేసులో 2 times అయినా చేయాలి. అంటే ఆ వీక్లో నీకు ఇంకా అసలు కుదరట్లేదు, వేరే పనులు పడ్డాయి, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అట్లీస్ట్ వర్స్ట్ కేసులో 2 times అయినా చేస్తే మీకు ఆ సిమ్టమ్స్ మళ్ళీ రావన్నమాట. 4 times చేస్తే అది గుడ్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఒకవేళ చేయకుండా మీరు గ్యాప్ ఇచ్చింది అనుకోండి, మీకు ఆ లేజినెస్ అంటే సరిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. సో యాక్టివ్గా చేస్తామంటే మీ బాడీ అండ్ మీ మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. కారుతుంది కదా, దీనికోసమే అన్నమాట ఇంత చేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ మాత్రం చెమటలు వస్తే మనకి బాడీ కొంచెం రిపేర్ అయినట్టు ఉంటుంది అనమాట, లేకపోతే కష్టం అనమాట. అట్లీస్ట్ ఒక 30 minutes 40 minutes చేస్తే మనకి ఈ మాత్రం వస్తాయి. బట్ అయితే ఇలా చేసినప్పుడు మనకి ఖచ్చితంగా వర్తి అనిపిస్తుంది, అండ్ ఆ చేంజ్ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. ఓకేనా? సో ఇది చేసిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకొని తర్వాత మనం డంబుల్స్తో మనం చాలా రకాలు కూడా చేస్తాం అనమాట. సో ఒక 4-5 ఎక్సర్సైజులు చేస్తాం, దాంతో అది సరిపోతుంది అనమాట ఒక రోజుకి. చేసేది అయిపోయిన తర్వాత దీన్ని ఇలా సైడ్కి బెండ్ చేసి వదిలేస్తాను. సో ఏంటంటే మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా అడ్డం లేకుండా ఉంటుంది. సో దీంట్లో హైడ్రాలిక్ ఇచ్చారనమాట. సో దీన్ని ఇలా ట్యాప్ చేసింది అనుకోండి కిందకు వచ్చేస్తుంది. థ్రెడ్మిల్ చేసిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాం కదా. సో ఈ 5 minutes బ్రేక్ తర్వాత నేను పుషప్స్ చేస్తాను. పుషప్స్ మేబీ ఒక 20 చేస్తాను అనమాట. అది చేస్తే కొంచెం మనకి మజిల్స్ గట్టి పడతాయి, అంతేకాకుండా ఈ చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఇది కానీ పొట్ట కానీ కొంచెం గట్టి పడతాయి అన్నమాట. యాక్చువల్గా 5 kgs డంబుల్స్, దీంట్లో 2 kgs ఉంటాయి, 3 kgs ఉంటాయి. సో బట్ మన కెపాసిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. సో నాకైతే 5 kgs సరిపోతుంది అనిపించింది. యాక్చువల్గా 5 kgs కంటే ఎక్కువ అంటే నేను మొయ్యలేను. సో అందువల్ల 5 kgs సరిపోతుంది అనిపించింది. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మనం ఇంత కష్టపడేది ఎందుకంటే దీనికోసం, ఇలా రావడం కోసం. ఈ డంబుల్స్ తోటి ఇదొక ఎక్సర్సైజు. ఎందుకంటే మనకు టైస్ ఉంటాయి కదా, అవి బాగా టైట్ అవుతాయి అన్నమాట. సో చాలా గట్టిగా అవుతాయి ఈ పార్ట్ వరకు. సో అందుకని ఈ డంబుల్స్తో చేస్తే ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇంకా చాలా బాగా ఫిట్గా వస్తుంది అన్నమాట. అందుకని దీన్ని చేస్తాం. మ్యాక్స్ అంతేను, నేనైతే ఇంతకు మించి అయితే ఇంక ఎక్కువ కష్టపడను. సో మోయినంగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత గట్టిగా నేను ఒక వాటర్ బాటిల్ నిండా నీళ్ళు తాగుతాను అనమాట. ఎందుకంటే బాగా స్వెట్టింగ్ వచ్చి ఉంటుంది కదా, మనకి బాడీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ వాటర్ తాగుతాం గట్టిగా. అండ్ దెన్ తాగిన తర్వాత మళ్ళీ కొంచెం ఎనర్జీ కోసం కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఏదైనా తినాలన్నమాట. మనం పౌడర్లు అలాంటివి ఏం వాడకుండా, మనకి ఇవి తెలుసా మీకు, ఉప్పు శనగలు అంటారు. ఇవి మన ఊర్లో కానీ పల్లెటూరులో కానీ చాలా బాగా చిక్కుతాయి అన్నమాట ఇవి. సో వీటిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ఫుడ్ అనేది చాలా మంచిది అనమాట. జిమ్ చేసినప్పుడు కానీ మీరు డైలీ తిన్నా కానీ చాలా మంచిది అది. సో ఇవైతే కొంచెం ఒక 100 grams అలా తినేసి జస్ట్గా ఫ్రెష్ అయ్యి తర్వాత కొంచెం లైట్గా ఫుడ్ తినింది అనుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాము. సో ఇప్పుడు లైట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఫుడ్ ఏంటంటే మరీ ఎక్కువ హెవీగా తీసుకోకుండా, సో నేను లైట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లో. సో ఇది ఒకటి రైస్ ప్రిపేర్ అవుతున్నది, అండ్ ఇక్కడ 2 eggs వేసుకొని ఉన్నాను. ఆ ఎగ్స్ ఒక బాయిల్ అవుతున్నాయి. ఇవి 2 అయిపోయిన తర్వాత ఎగ్స్ తినేసి కొంచెం రైస్ తినింది అనుకోండి సరిపోతుంది. మా వైఫ్ లేదని చెప్పేసి పక్కింటి ఆంటీ నా మీద దయ చూపించి కొంచెం కర్రీ తీసుకొచ్చింది అనమాట.
ఇది మష్రూమ్ కర్రీ. మార్నింగ్ ఇచ్చింది. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్తా దీన్ని తినడం కుదరలేదు. ఆఫ్టర్నూన్ తినమని ఇచ్చింది, కానీ అప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. ఇప్పుడు సరిపోతుంది మనకి. రైస్లో కొంచెం తినేసి ఎగ్స్ తినేసింది అనుకోండి, సెట్ ఈరోజు నైట్కి. 2 eggs అండ్ దాని కర్రీ, రైస్. దట్స్ ఇట్ గైస్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.